నమస్తే అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. అందరూ పండుగ హడావిడిలో ఉన్నారు. మిమ్మల్ని ఇంకా మరి కాస్త ఎంటర్టైన్ చేయడానికి ఇవాళ V6 స్టూడియోలో ఉన్నారు రైజింగ్ స్టార్ సంపు. మరి దసరా ఆయన ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఆయన అనుభూతులు ఏంటి, ఆయన విశేషాలు ఏంటి, అలాగే ఇన్ని సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఆయన ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఆయన మాటల్లోనే విందాం. హలో సంపు. హాయ్ అండి. బాగున్నారా? ఫైన్. ముందుగా V6 ప్రేక్షకులకు, అందరి హీరోల అభిమానులకు, నన్ను ఈ స్థాయిలో పెట్టినటువంటి స్టీవెన్ శంకర్ గారికి, గురుగారు రాజమౌళి గారికి నిజంగా అందరికీ పేరు పేరున విజయదశమి శుభాకాంక్షలు. రైట్, మీకు కూడా విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. ముందుగా అసలు ఫస్ట్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు దసరా అంటే? ఫైన్ అండి. అంటే ఇక్కడ చాలా పెద్దగా జరిగేటువంటి పండుగ దసరా పండుగ. 9 నవరాత్రులు బతుకమ్మ తర్వాత 10-11 రోజు దేవి నవరాత్రులు బ్రహ్మాండంగా జంబి పూజ, పాలపిట్ట దర్శనం, పాలపిట్టని అడవికి వెళ్ళి పాలపిట్టని చూసి పాలపిట్టకు దండం పెట్టుకొని పాలపిట్ట దర్శనం, పాపమంత నాశనం అని ఎంతో ఆనందంగా అందరూ అక్క చెల్లెళ్ళు, రిలేషన్స్, గ్రామస్తులు. దసరా గొప్పతనం ఏంటంటే సాయంత్రం జంబి పెట్టుకొని ప్రతి ఒక్కరు వారి దగ్గర అలా ఇలా ఇలాగా హగ్ చేసుకోవడం. ఇది అంటే ఏ శత్రుత్వం ఉన్నా, అంతకుముందు మాటలున్నా లేకున్నా ఒక గొప్ప దినం విజయదశమి దసరా. యాక్చువల్లీ అంటే చిన్నప్పుడు ఎలా ఉండేది? ఇప్పుడు మీరు చెప్పారు అంటే అడవిలోకి వెళ్ళి పాలపిట్టని చూసి వచ్చేవాళ్ళం అని. నిజంగా అంత వెళ్ళేవాళ్ళ? చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళం అంటే చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళం అంటే కొత్త బట్టలు 10-11 గంటలకు అలాగా కొత్త బట్టలు వేసుకొని 1 గంట 2 ప్రాంతంలో ఆ టైంలో అయితేనే పాలపిట్టలు కనపడతాయి అనేది చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. అవి తిరుగుతుండేటి. పాలపిట్ట కోసం కొన్ని ఒక మినిమం ఒక 4-5 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. అంటే ఊరంతా నడుచుకుంటూ వెళ్ళాలి. పాలపిట్ట ఎక్కడ కనపడితే అక్కడ వరకు వెళ్ళాలి, ఇంకా ప్రసక్తి లేదు. పాలపిట్టని చూసి రిటర్న్ అయిన తర్వాత ఊర్లో జంబి చెట్టు దగ్గర పూజ హడావుడి అదంతా చేసేసి ఆనందంగా జరుపుకునేటువంటి పండుగ. ఓకే, అలా మీరు మాక్సిమం ఇలా ఒక 4-5 కిలోమీటర్ల వరకు నడిచేవాళ్ళం అండి. నడిచేవాళ్ళం. అయితే అప్పటికైనా కనిపించేదా? కనిపించేది. అంటే ఒక దగ్గర పాలపిట్ట ఓ చెట్టు మీద ఉంది, ఓ స్తంభం మీద ఉంది అన్నప్పుడు జనాలంతా అక్కడే ఉండేవాళ్ళు. అది కూడా కాసేపు నిజంగా ఈరోజు దసరా వీళ్ళకి నేను కనపడాలి అన్నట్టుగా వచ్చేది. ఇప్పటికీ నిజంగా ఈ ప్రజలతోటి పాలపిట్టలు కూడా ఎంజాయ్ చేస్తున్నాయేమో అనుకుంటారు. ఇప్పుడు ఏంటంటే దగ్గర బుట్టలో పెట్టి టెంపుల్ దగ్గర అక్కడిక్కడ కనపడుతున్నాయి, కానీ ఇంకా పల్లెటూర్లలో అడవికి వెళ్ళి చూస్తున్నారు. అంటే మాక్సిమం ఇప్పుడు ఏంటంటే కొంచెం వేరే రూల్స్ వచ్చేసాయి. కేజీలో పెట్టి తీసుకొస్తున్నారు, అలా అసలు తీసుకురాకూడదు. అప్పట్లో అయితే బయటికి వెళ్ళి అంటే అందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఉండేవాళ్ళు, ఊర్లో జనం ఉండేవాళ్ళు, ఇంకా సరదాగా ఉండేది. సరే, నాన్న, అక్క, చెల్లె, పక్కింటి వాళ్ళు వీళ్ళు ఊరోళ్ళు అంతా ఒకే కుటుంబం లాగా. అవును, మాక్సిమం పల్లెటూరులో ఎక్కువగా అదే చూస్తూ ఉంటాం. అందరూ కలిసిమెలిసే ఉంటుంటారు. రైట్, ఒక ట్రైలర్ చూద్దామండి కొబ్బరి మట్ట నుంచి. ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ ట్రైలర్ చూద్దాం. మెయిన్ థీమ్ ఏంటండి అసలు? బాహుబలి మళ్ళీ అంతే బిల్డప్ ఉంది, అలానే మళ్ళీ గుర్తు చేశారు మాకు. అంటే కావాలనే అలానా, లేకపోతే కొంచెం స్పెషల్గా? ఎందుకంటే అలా చెయ్యెత్తి పెట్టడం మాక్సిమం అదొక ఐకాన్ లాగా, ఏమంటే అదొక గుర్తుగా ఉండిపోయింది కాబట్టి కొంచెం డిఫరెంట్ కోసం తప్ప కానీ అంతకుమించి అంటే ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారంటే కొబ్బరి మట్టి కాబట్టి కొబ్బరి మట్టిని చూపించి అలా ఏమన్నా అని అనుకుంటారు కానీ మీరు? అవునవును, అంటే ఇలా అనుకోలేదు. రిలీజ్ అయిన తర్వాత ఆ పోస్టరు, బాహుబలి పోస్టర్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఈ పోస్టర్ డిజైన్ చేయించి. మరి ఏమైనా కామెంట్స్ వచ్చాయా ఇలా చేసిన తర్వాత? అన్నీ బాగానే ఉందండి. అంటే జస్ట్ ఫన్నీగా చాలా మంది ఎంజాయ్ చేశారు. ఓకే, అంతేగాని పెద్దగా వెళ్ళలేదండి. అందరూ బాగా ఎంజాయ్ చేశారు ఆ పోస్టర్ చూసి. ఓకే, సరేనండి. మీ అభిమానులు కాల్ చేశారండి. సిద్దిపేట నుంచి నరసింహరావు గారు కాల్ చేశారు, మాట్లాడదాం మరి. హలో. హలో, నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అండి. హ్యాపీ దసరా అండి. థ్యాంక్ యూ అండి. హ్యాపీ దసరా మీకు కూడా. సంపు ఉన్నారు, మాట్లాడండి. హలో సంపు అన్న, నమస్తే.
నమస్తే నమస్తే, హ్యాపీ దసరా. అన్నా నేను నర్సింగ్ మిట్టపల్లి. ఏ నర్సింగ్, బాగున్నావా? బాగున్నా. ఓకే ఓకే, ఫైన్ ఫైన్. మా ఊరు అన్న హ్యాపీ దసరా అన్న. థ్యాంక్ యూ. ఊర్లో ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? అన్న అందరూ మంచిగా ఉండదన్న. ఓకే ఓకే. ఇంకా అన్న మేము వెయిట్ చేస్తున్నాం అన్న. తప్పకుండా 2-3 మధ్యలో వచ్చేస్తా. వెయిట్ చేస్తున్నాం. కొబ్బరి మట్ట ట్రైలర్ కూడా ఇంతకుముందు చూసాను, బాగుందన్న. ఓకే ఓకే నర్సింగ్, చాలా వెయిట్ చేస్తున్నాం అన్న సినిమా కోసం, కొబ్బరి మట్ట సినిమా కోసం. థ్యాంక్ యూ నర్సింగ్. ఈరోజు కలుద్దాం మనం. అన్న ఊర్లో కలుద్దామన్న, వెయిట్ చేస్తున్నాం ఊర్లో. ఓకే థ్యాంక్ యూ. ఓకే అన్న, మళ్ళీ ఒకసారి హ్యాపీ దసరా అన్న. V6 ప్రేక్షకులు అందరూ కూడా మన మిట్టపల్లి తరఫున, మీ తరఫున, మీ ఫ్యాన్స్ తరఫున, మా తరఫున, అందరి తరఫున హ్యాపీ దసరా అన్న. థ్యాంక్ యూ నర్సింగ్, థ్యాంక్ యూ. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మొత్తం మీద అభిమానులు. అవునా? ఓకే. మా ఊరు అబ్బాయి తను, అంటే విలేజ్లో యూత్ లీడర్ అనమాట, మంచి పర్సన్. ఓకే. అంటే ఇప్పుడు మీరు మాక్సిమం సెలబ్రిటీ అయిపోయిన తర్వాత ఇప్పుడు అంటే నెక్స్ట్ మీరు ఊరు వెళ్ళారా తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత? అప్పుడు ఎలా అనిపించింది మరి? ఫైన్. అంటే అందరూ కొత్తగా చూస్తారు, సంపు అన్నట్టు కొంచెం సెలబ్రిటీ హోదా వచ్చేసింది. కానీ నాకు చెప్తా, నేను నా ఫ్రెండ్స్ అందరికి చెప్తా, మనం అసలు ఫస్ట్ సినిమా హీరో కాకముందు ఎలా ఉన్నాం అలాగే ఉందాం, మీరు మరీ అలా నన్ను చూడొద్దు అని చెప్తే వాళ్ళు కూడా భలే ఎంజాయ్ చేస్తారు. అంటే మామూలు ఇంకా నా క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రం నాతో అలాగే ఉంటారు, ఇంతకుముందు ఎలా ఉన్నామో అలాగే ఉంటారు. అంటే కొంతమంది అంటే చిన్నపిల్లలు సంపు అని, మా ఊర్లో కూడా చిన్నపిల్లలు వాళ్ళు వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే మాక్సిమం పెద్ద పెద్ద హీరోలు కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు పెద్ద స్టార్లు అయినప్పుడు వాళ్ళ ఊర్లో వాళ్ళకి ఎక్కువగా గర్వకారణంగా ఉంటుంది అనమాట. మాక్సిమం మీరు కూడా అలాగే ఫీల్ అవ్వాలి ఇప్పుడు కూడా. అంటే మీకు ఎలా అనిపిస్తుంటుంది వాళ్ళందరి మధ్యలోకి వెళ్ళినప్పుడు? అఫ్ కోర్స్ వాళ్ళు బాగా అభిమానించినా లేకపోతే ఎక్కువ ఓవర్ రెస్పెక్ట్ ఇచ్చేసినా కూడా మీకు ఎలా అనిపిస్తుంటుంది? అంటే నాకు అక్కడ ఎలాంటిది కలగదండి. అంటే మామూలుగా నా ఊరు, అంతకుముందు మనం వీళ్ళతో జర్నీ చేసినాం కాబట్టి వీళ్ళంతా మన వాళ్ళు అలాగే ఉంటారు. కానీ వాళ్ళకు ఎగ్జైట్మెంట్ ఉంటుంది, వాళ్ళ పిల్లలకు, వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలకు. వాళ్ళంటే రోజు మా పిల్లలు మిమ్మల్ని గుర్తు చేస్తారు, సంపు ఆ సినిమా వస్తే వేరే ఛానల్ పెట్టనివ్వరు, నీ పాట వచ్చిన పెట్టనివ్వరు, నీ డైలాగులు చెప్తారు, నీ పాట పాడతారు అని చెప్తుంటారు. చిన్న పిల్లలు ఎక్కడ కనబడి సంపు అని అరుస్తారు. అసలు అది భలే అనిపిస్తుంది, భలే హ్యాపీ. ఇంకా అసలు మీరు ఎక్స్పెక్ట్ చేసిందేనా ఇది? మరి ఇంత ఎక్స్పెక్ట్ చేయలే. బట్ ఒక ప్రయోగం, హృదయకాలమైన ఒక ప్రయోగము ఈ రోజు ఇక్కడి వరకు తెచ్చింది. కానీ బట్ అసలు నిజంగా ఎక్స్పెరిమెంట్ అని చెప్పాలి ఆ మూవీ. అవునండి. రైట్, వరంగల్ నుంచి అజిత్ కాల్ చేశారు. హలో రంజిత్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం, హ్యాపీ దసరా. థ్యాంక్ యూ అండి, హ్యాపీ దసరా మీకు కూడా. సంపు ఉన్నారు, మాట్లాడండి. హలో అన్నయ్య, హ్యాపీ దసరా. థ్యాంక్ యూ సింగ్ అన్నయ్య. ఎలా ఉన్నారు? బాగున్నా అన్నయ్య. ఇంకా అన్న హ్యాపీ దసరా అన్న. థ్యాంక్ యూ అన్న, మీ పెద్ద ఫ్యాన్ అన్న, మీకు కాల్ చేసా గుర్తుందా? హలో, ఇంతకుముందు మీకు కాల్ చేసా, నాకు గుర్తుందా? అవునా? రంజిత్ అన్న, వరంగల్. ఓ రంజిత్ మీరా? ఓకే. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్న ఈరోజు? ఫైన్. ఈరోజు ఊరు వెళ్తా, ఊర్లో దసరా సంబరాలు. ఓకే రంజిత్. ఓకే, నెక్స్ట్ ఫ్లయింగ్ టు మిట్టపల్లి, దీని తర్వాత షెడ్యూల్ అంతేనా? రైట్, నిజంగా చాలా మంచి డైలాగ్స్ చెప్పారు నిజంగా. అంటే మాక్సిమం మనం ఎవరైనా న్యూ ఎంట్రీ ఇండస్ట్రీలో కొత్తగా వస్తే కనుక చాలా భయపడుతూ ఉంటారు. అది ఫస్ట్ సినిమా మాక్సిమం ఒక 100 రోజులు షూటింగ్ నడిచినా కూడా ఆ బెరుకు, ఆ భయం అనేది కనిపిస్తుంటుంది సినిమా చూసిన తర్వాత, విడుదల తర్వాత. కానీ ఎక్కడ సంపులో మాకు అది కనిపించలేదు. మెయిన్ రీజన్ ఏంటంటే అంత కాన్ఫిడెంట్గా యాక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటారు? ఏం లేదండి, అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. ఇప్పుడు మామూలుగా పెద్దవాళ్ళు చెప్తారు, కష్టపడి పని చేస్తే పైకి వస్తామో రామో తెలియదు, కానీ ఇష్టపడి పని చేస్తే మాత్రం పైకి వస్తామని. అంటే కొందరు కష్టపడాలి. ఇప్పుడు కూలీలు కష్టపడాలి, వాళ్ళు ఇష్టపడితే బ్యాగ్ అక్కడే ఉంటుంది, కష్టపడి లారీలోకి వేయాలి. కానీ మనం ఇప్పుడు వర్క్ కానీ జాబ్ కానీ ఇంట్రెస్ట్గా ఏదైతే మనం బాగా ఇష్టపడి చేస్తామో 100% అండి. అంటే నేను కొన్ని నిజంగా నా జీవితంలో జరిగినాయి. నాకు మోహన్ బాబు గారు అంటే విపరీతమైన ఇష్టం, మామూలు ఇష్టం కాదు. నిజంగా నాకు చెప్పినప్పుడు అనిపించేది, నిజంగా అది జరుగుతుందా, బాగా ఇష్టపడ్డోళ్ళని ఫ్యూచర్లో మనం కలుస్తామా అనుకున్నాము. కానీ నిజంగా మోహన్ బాబు గారితో జర్నీ చేసినప్పుడు, ఆ బ్యానర్లో సినిమా తీసినప్పుడు అసలు కళ అనేది బలంగా కంటే ఎవరైనా సాధించవచ్చు. అంటే మామూలుగా ఏంటంటే కళ కనడానికి భయపడతారు. అంటే
కలలు కంటే నిజం కావు అని భయపడతారు, ఆశలుగానే మిగిలిపోతాయి మిగిలిపోతాయి అంటారు. అంటే నా కాన్ఫిడెన్స్ ఏంటంటే కాలేదనుకోండి, మనం కన్నది కలే, అవును. దానికి పెద్ద ప్రాబ్లం అయింది ఏం లేదు. ఓకే. అంతే కదా, మనం ఏదో ఇప్పుడు ఓ ప్రయోగం చేసిన కాలేదన్నప్పుడు అది, కానీ కనీసం కలగనే ధైర్యం కూడా లేకపోతే ఎలా అనేది నా ధైర్యం. ఓకే, అంటే అన్ని రోజుల తర్వాత మీ ఫేవరెట్ హీరో మోహన్ బాబు గారి దగ్గర ఏం మాట్లాడారో చిన్న బ్రేక్ తర్వాత చెప్తారు కానీ నాకు, ఓకేనా? ఒక చిన్న బ్రేక్. వెయిటింగ్ అందరూ వెయిటింగ్. సంపు ఇంకా ఏమేం చెప్తారా అని వెయిటింగ్ అందరూ. సంపు, మరి దసరా గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం. బాగా మెమరబుల్ దసరా ఏదైనా ఉందా? ఏ ఇయర్లో బాగా జరుపుకున్నారు మీరు? పోయినా సరే లాస్ట్. ఓకే, లాస్ట్ సార్, ఎందుకంటే హృదయకాలం రిలీజ్ అయిన తర్వాత, అంతకుముందు హృదయకాలం రిలీజ్కుంది, దాని తర్వాత హృదయకాలం రిలీజ్ అయింది. అప్పటికి తెలిసిపోయింది. మా ఊరు పక్కన రంగాంపల్లి అనే విలేజ్ ఉంటుంది. ఓకే, అక్కడ నా ఫ్రెండ్స్ ఉంటారు. అంటే నాకు సినిమాల్లోకి రాకముందు అంటే నన్ను కొంచెం ఎంకరేజ్ చేసేవాళ్ళు, డిస్కస్ చేసేవాళ్ళు. సీను, గిరి, ప్రవీణ్ రెడ్డి, తిరుమల్, శ్రీకాంత్, భానుగౌడ్, వీళ్ళందరూ నా క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే, వీళ్ళందరూ ఆ రోజు నేను మధ్యాహ్నం వెళ్ళిన తర్వాత ఒక పెద్ద స్టేజ్ వేసి ఆ స్టేజ్ మీదకి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు పోలీసు వాళ్ళు సెక్యూరిటీతో తీసుకెళ్ళి ఆ స్టేజ్ మీద మైక్ ఇచ్చి మాట్లాడిచ్చి ఆ రోజు హరీష్ రావు గారి సన్మానం. అబ్బో, అస్సలు అంటే ఫస్ట్ టైం సినిమా రిలీజ్ అసలు ఏమి ఎక్స్పెక్ట్ చేయాలి. ఇంకా మామూలుగా అక్కడ రంగాపల్లిలో హనుమాన్ టెంపుల్ ఉంటుంది, నాకు ఇష్టమైన ఆరాధ్య దైవం ఆంజనేయ స్వామి. మామూలుగా నేను ఇంకా నాకు అంత తెలిసినలే కదా అని జెన్యున్గా గుడికి వెళ్దామని వెళ్ళా. ఇంకా అక్కడ వీళ్ళందరూ కలిసి స్టేజ్ మీద తీసుకెళ్ళి మైక్ ఇచ్చి డైలాగులు చెప్పించి ఇక అదంతా విని హరీష్ రావు గారు అప్పటికప్పుడు తను మా సన్మానించి అస్సలు అమేజింగ్. ఇంకా గొప్ప ఎంత జరిగినా కానీ అది మాత్రము స్వీట్ మెమొరీ మిగిలిపోతుంది. అందులోనూ దసరా కాబట్టి ఇంకా స్పెషల్ కూడా. అసలు అనుకోలే నేను గుడికి వెళ్దాం అనుకున్న నేను ఇలా ఎంత పెద్ద జరిగింది అక్కడంతా. చాలా ఆనందం అండి, అదొక్కటి మాత్రం ఫైన్. బాగా గుర్తుండిపోతుంది ఇంకా లైఫ్ అంతా. ఫస్ట్ది మ్యాక్సిమం అలాగే. రైట్, కాల్ ఉన్నారండి మంచిర్యాల నుంచి సునీత గారు. హలో. హలో సునీత గారు, నమస్తే అండి. నమస్తే అండి. హ్యాపీ దసరా అండి మీకు. హ్యాపీ దసరా. థ్యాంక్ యూ అండి. విష్ ద సేమ్. ఓకేనండి, సంపు ఉన్నారు, మాట్లాడండి. ఓకే అండి. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. శుభాకాంక్షలు. విజయదశమి శుభాకాంక్షలు మీకు కూడా, మీకు మీ కుటుంబానికి, మంచిర్యాల ప్రజలందరికీ. ఓకే అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. సార్ చెప్పండి, మీరు ఎలా దసరా ఒకటి చెప్పారు కదా ఇందాక మీ ఎక్స్పీరియన్స్. అవును, మాకు కూడా ఈ దసరా అలా స్పెషల్ అనుకుంటున్నాం మీతో మాట్లాడడం. తప్పకుండా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే అండి, మేము మూవీ చూసాం. ఓకే ఓకే, బాగున్నాయి. థ్యాంక్ యూ అండి. జోక్ గా, జోయల్ గా, థ్యాంక్ యూ, అన్ని బాగున్నాయండి, చాలా బాగున్నాయి. మీ ఫస్ట్ మూవీకి నెక్స్ట్ మూవీకి మీ యాక్టింగ్ ఇంప్రూవ్మెంట్ ఉంది. థ్యాంక్ యూ అండి. అంటే మీ ఇంత అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చారు కదండి మీరు ఫీల్డ్ లోకి. అది దాంట్లో మీకు నెక్స్ట్ ఫిలిం కి చేంజింగ్ ఉంది. సింగం 1, 2, 3 చూసారా? ఇంకా చూడలేదండి, చూడలేదు. అదే హృదయకాలం చూసాము, నెక్స్ట్ మూవీ చూసాము, కొబ్బరిమట్ట చూసాము, ఇంకా చూడలేదు సార్. అవి బాగున్నాయి సార్, మీ మూవీస్ బాగున్నాయి, చాలా జోక్ గా ఉన్నాయి. చెప్పండి సార్, మీకు ఎలా అనిపిస్తుంది ఇవాళ ఇలా వచ్చి చేయడం? మీకు కూడా హ్యాపీగా ఉంది అనుకుంటా. చాలా ఆనందంగా ఉందండి, ఎందుకంటే ఈరోజు V6లో ఇక్కడ మీలాంటి వాళ్ళతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. దసరా. రైట్, సునీత గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. చూసారు కదా, మ్యాక్సిమం అంటే ఇంప్రూవ్మెంట్ ఉంది మీకు. అంటే ప్రేక్షకుల్లోనే, అభిమానుల్లోనే మీకు గ్రేడ్స్ మార్క్స్ పడిపోతున్నాయి అలా ఒక్కొక్క మూవీకి సంబంధించి. సరే, నాకు ఇప్పుడు ఒక పవర్ఫుల్ డైలాగ్, పవర్ఫుల్ సీన్ చూడాలనిపిస్తుంది సంపూర్ణ, మరి చూద్దామా? తప్పకుండా. అంటే సీన్ చూసే ముందు V6 ఛానల్లో మొన్నటి వరకు బతుకమ్మ సాంగ్ వేశారు. రైట్, అది 2-3 టైమ్స్ నేను కొంచెం చూసా. ఎక్కడ షూటింగ్లో అక్కడిక్కడ ఉండడం వల్ల బిజీ నేను కొంచెం ఫ్రీ ఉన్నప్పుడు చూద్దామంటే సాంగ్ రావట్లేదు. నా కోసం ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఒక్కసారి సాంగ్. యాక్చువల్లీ మీరు యూట్యూబ్లో కూడా, అంటే మీరు ఫ్రీగా ఉన్నప్పుడు యూట్యూబ్లో చూడొచ్చు, కాకపోతే వేస్తాం లాస్ట్లో, ఇంకా మనం ఆ సాంగ్తో ఫినిష్ చేసుకుందాం. ప్రస్తుతానికి నాకైతే ఒక పవర్ఫుల్ సీన్ చూడాలనిపిస్తుంది సంపూ డైలాగ్స్. ఆ ఫైటింగ్ తోనే భయపెట్టేశారు. బాగా ఇష్టమైనటువంటి పోలీస్ క్యారెక్టర్ అనేది
ఎప్పుడో చిన్నప్పుడు పోలీస్ డ్రెస్ వేసుకుందాం అనుకున్న కోరిక అంటే ఇంకా మనం పెద్దగా అయినా కొద్ది ఇంకా అది పాసిబుల్ కాదు అది. నిజంగా ఆ సినిమా పోలీస్ ఆఫీసర్ అనగానే నాకు ఇంకా ఏమైనా కానీ ఆ స్టోరీ ఏదైనా కానీ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అనగానే చాలా ఆనందంగా చేశాను. ఒప్పేసుకున్నారు వెంటనే. అంటే ఎలా అనిపిస్తుంది అంటే అంత ఫైటింగ్ నిజంగా సాధ్యమేనా, అలా కొడతారా? అంటే నాకు ఫస్ట్ టైం అండి మాస్టర్ సతీష్ మాస్టర్, ఓకే. ఇంకా విష్ణు కూడా ఫైట్ మాస్టర్ కాబట్టి ఇలా కావాలి అంటే సంపు ఫైట్లు ఇలా కూడా చేస్తాడు అనేది కావాలనేదానికి ఫైట్లకే బాగా ప్రిఫరెన్స్ ఇచ్చి 15-20 రోజులు చేసాం. ఫైట్లు 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 ప్రతి ఫైట్. నా కెరియర్లో ఇది ఒక ఘట్టం, సింగం 1, 2, 3 అనేది. ఆ ఫైటింగ్స్, ఆ యాక్టింగ్, ఆ పోలీస్ డ్రెస్ చాలా చాలా ఎంజాయ్ చేసాం ఆ సినిమా చేసేటప్పుడు. అంటే మీరు సెలెక్టెడ్గా తీసుకోకపోయినా సెలెక్టెడ్ కాకపోయినా అయినా కానీ మూవీ కరెక్ట్ టైటిల్స్ కానీ లేకపోతే కరెక్ట్ కథలు కానీ మీ దగ్గరికి వస్తున్నాయి, వెంటనే మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు వాటిని. మీ యాక్టింగ్తో ఇంకా హైలైట్ చేసేస్తారు ఆ మూవీని. రైట్, కాలర్ ఉన్నారండి హైదరాబాద్ నుంచి, మౌనిక, మాట్లాడదాం. హలో 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 మౌనిక గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హ్యాపీ దసరా. థ్యాంక్ యూ అండి. సంపు గారు హ్యాపీ దసరా. థ్యాంక్ యూ సేమ్ టు అండి. బాగున్నారా? చాలా బాగున్నారు. విజువల్గా ఉన్నారు. ఫైన్ అండి, బాగున్నా. మీ మూవీ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. మీతో మాట్లాడుతుంటే ఐఎమ్ సో ఎక్సైటింగ్. థ్యాంక్ యూ. ఇంకెన్ని మూవీస్ చేస్తున్నారు నెక్స్ట్? 2 సినిమాలు జరుగుతున్నాయండి ఇప్పుడంటే ప్రస్తుతానికి. కొబ్బరి మట్ట జరుగుతుంది. క్యాప్షన్ ప్లీజ్. ఏంటండి క్యాప్షన్? కొబ్బరి మట్ట ద లీవ్స్ ఆఫ్ ద ఫ్యామిలీ మ్యాన్. హలో ఏంటండి? లీవ్స్ ఆఫ్ ద ఫ్యామిలీ మ్యాన్. అసలు ఎలా చేస్తారండి టైటిల్స్ కానీ? అంటే మీ ప్రమేయం ఏమైనా ఉంటుందా ఇందులో, లేకపోతే జస్ట్ వినడం వరకేనా? ఇది కొబ్బరి మట్ట వచ్చేసి స్టీవెన్ శంకర్ గారండి. డైలాగ్, స్క్రీన్ ప్లే మాత్రం తను, డైరెక్టర్ రూపక్ రోనాల్డ్, స్క్రీన్ ప్లే మాత్రం స్టీవెన్ శంకర్. ఇందాక మనం అనుకున్నాం మీ ఫేవరెట్ హీరో మోహన్ బాబు గారు దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఆయన మాట్లాడిన మాట ఏంటి, మీరు మాట్లాడిన మాట ఏంటి? ఫస్ట్ టైము సౌందర్య లహరి షూటింగ్ జరుగుతుంది, ఈటీవీలో ప్రోగ్రామ్ ఉంటుంది. రైట్. ఆ సెట్కి వెళ్ళా, విష్ణుకు ఫోన్ చేసి నాన్నగారిని కలవాలంటే అక్కడికి పీవీఆర్కి రమ్మని. అక్కడికి వెళ్ళి అలా చూస్తూ కూర్చొని పోయా. ఒక 1 hour 1.5 hour షూటింగ్ జరుగుతుంది. ఓకే. 1.5 hour దాకా ఇంకా అసలు నేను ఏమీ మాట్లాడలే, పక్కన వెళ్ళి కూర్చున్నా తను చూస్తూ. ఓకే. తర్వాత అది అయిపోయిన తర్వాత విష్ణుని పరిచయం చేయండి. నాన్న సంపూర్ణ బాబు మీకు పెద్ద ఫ్యాన్ అంటే, ఏమయ్యా బాగున్నావా అన్నాడు. అసలు ఇంకా మాటలు రావట్లేదు. ఎక్కడ మీది అన్నాడు. ఏమి అసలు ఒక్క మాట, ఒక వైబ్రేషన్. కాసేపు అయిన తర్వాత కాసేపు మాట్లాడి అసలు ఆ రోజు పెద్ద గొప్ప రోజుగా నేను భావిస్తాను. అంటే మీరు ఒక డైరీ మెయింటైన్ చేయాలి. ఎలా అంటే ఇది మెమరబుల్ డే, ఇది మెమరబుల్ ఫెస్టివల్ ఉంది, డైరీ ఉంది. కాకపోతే ఏ డేట్ ఏంటంటే అన్ని మెమరీస్ అన్ని రాసుకున్నాయి కాబట్టి పర్ఫెక్ట్ ఈ డేట్ ఇది అని గుర్తులేదు. కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాయి ఆ రోజు. చాలా సంతోషం. ఎందుకంటే తనకున్న లక్షల మంది అభిమానుల్లో నేను ఒక్కని. అటువంటిది తన దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడి వాళ్ళ బ్యానర్లో సినిమా చేసి, అసలు అది ఇంకా సూపర్. ఎందుకంటే అంత అభిమానించే హీరో బ్యానర్లో సినిమా చేయడం అనేది మామూలు విషయం. అంటే ఎలా ఉంటుంది ఆ ఫ్యామిలీతో మీ కమ్యూనికేషన్, ఎలా ఉంటుంది? సూపర్ అండి. గురుగారు అయినా, విష్ణు అయినా, వదినే మనోజ్ అన్న, అక్క లక్ష్మణ్ అక్క ఎక్కడ కనిపించిన ఒక మంచి, నన్ను మాత్రం ఒక ఫ్యామిలీ మెంబర్గా చూస్తాను. అది నిజంగా నా అదృష్టం. అంతే కదా. అంతే, అసలు దానికి వేరే అది లేదు. చాలా హ్యాపీ. నాకు మాత్రం సినిమాలు, హృదయకాలం సినిమా చేసే దీనికంటే ఎక్కువగా మోహన్ బాబు గారిని కలిసా, చాలా హ్యాపీ. దాని తర్వాత నా ఫేవరెట్ హీరో ఉపేంద్ర గారిని కలిసా. మీరు కరెంట్ తీగ మూవీలో కూడా ఉన్నారు, అందులో కూడా చేశారు మనోజ్తో వర్క్ చేశారు. అవును, హృదయకాలం అయిన వెంటనే వాళ్ళు కరెంట్ తీగల అవకాశం ఇచ్చారు మనోజ్ అన్న. ఆ సినిమాలో చేయడం, దాని తర్వాత అదే బ్యానర్లో 2వ సినిమా చేయడం చాలా ఆనందం. తర్వాత చాలా చూసాం, జ్యోతి లక్ష్మిలో చూసాం. ఇలా మీ డైలాగ్స్ లోనే మాక్సిమం అసలు పెద్ద పెద్ద సూపర్ డైరెక్టర్లు అందరూ. జ్యోతి లక్ష్మి, విద్యాబాలన్, బందిపోటు, ఇప్పుడు ఇంకో 2-3 సినిమాలు ఉన్నాయి రిలీజ్ కు గెస్ట్ రోల్ చేసినాయి. ఇప్పుడు ఈ చిన్నరాయుడు, పెద్దరాయుడు, ఆండ్రాయిడ్ ఏంటండి అసలు? అది కొబ్బరి మట్ట. ఓకే. అంటే ఆ ప్రాసలు కూడా బాగా ఎక్కుతున్నారు బాగా. అంటే ఒక ఉమ్మడి కుటుంబాల ఉనికిని కోల్పోతున్న టైంలో తిరిగి గుర్తు చేసేటువంటి కథ కొబ్బరి మట్ట. ఓకే.
అందులో కూడా ఒక డైలాగ్ చెప్తా అందులో. చూడమ్మా శారద, నువ్వు కాకిలోని నలుపును చూస్తున్నా, నేను దాని రెట్టలో తెలుపును చూస్తున్నా. జీవితం కూడా అంతే. మొగడు మందు కొట్టొస్తే నిన్ను కొట్టలేదని సంతోషపడాలి కానీ బాధపడకూడదమ్మా. బాగుందా? చాలా బాగుందండి. మీరు బాగానే కంటెస్ట్ పెట్టుకొని చెప్పేశారు కానీ నవ్వలేక మేమే చచ్చిపోవాలంటే థియేటర్లో. సరే, మీకోసం ఇప్పుడు ఒక సర్ప్రైజ్ కాల్ ఉంది, ఓకేనా? మీరు కనుక్కోండి ఎవరో, మేమైతే చెప్పాం. సర్ప్రైజ్ కాల్ ఉంది, ఓకేనా? హలో హలో హలో, నమస్తే అందరికి. దసరా శుభాకాంక్షలు. సంఫానా నీకు కూడా. మాట్లాడండి. సత్తన్న, నేను లేనప్పుడే ఎందుకు వచ్చినావు వీరో నువ్వు? సత్తన్న, నేను నీ ఫ్యాన్ అన్నా. మళ్ళా నువ్వు నా ఫ్యాన్ అంటే నేను కూడా నీ ఫ్యానే కదా. నేను నీ అనుమానుని. నేను కూడా పెద్ద అనుమానం నీకైతే. ఎక్కడున్నావునా? నేను ఊరికైనా మంచిగా కోడి చికెన్ మేక మాసం తింటామంటారు. ఓకే ఓకే. ఎక్కడన్నా? ఏ ఊరు మీది? మళ్ళీ మా సేవలే కదా. ఓకే ఓకే అన్న. ఇంకా మీ వాళ్ళందరికీ దసరా శుభాకాంక్షలు అన్న. నువ్వే చెప్పు టీవీలో, నా తరఫున నీ తరఫున మన E6 తరఫున. సరే సరే, నువ్వు మా ఊరు వాళ్ళకి చెప్పన్నా. మీ ఊరోళ్ళకి కూడా మా ఊరోళ్ళకి కూడా దసరా పండుగ శుభాకాంక్షలు. సేమ్ టు యూ. సేమ్ టు సత్తనా. ఏం చేస్తున్నావు? ఎప్పుడు వెళ్ళావన్నా ఊరు? నేను పొద్దుగానే పోయినా, మళ్ళీ పొద్దు మీకు వస్తా. మళ్ళీ తీన్మార్ వార్తలు ఉంటాయి కదా నాకు. అవునా? ఎట్లా పోయినా? నేనా బస్ మీద పోయినా. ఓకే ఓకే సత్తన్న, కలుద్దామన్నా. అసలు నువ్వు ఉన్నావని వచ్చిన నేను ఇక్కడికి. మళ్ళా కొబ్బరి మట్ట హీట్ అయిందనుకో, మళ్ళా తాటి మట్ట తీస్తావా? కాదన్నా, కొబ్బరి వెంటలో క్యారెక్టర్ చేస్తావా సత్తన్న? నేనా? వార్తలు ఎవరు చెప్తావు? నువ్వు చెప్తావా? అమ్మా హుషారు నువ్వు. నీ కొలువు నువ్వు చేసుకో, నా కొలువు నేను చేసుకుంటా. సినిమాలో వద్దా సత్తన్న? ఎప్పుడైనా చిన్నగా అయినప్పుడు చేస్తా. అవునా? అబ్బా, నిజంగా అసలు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు నువ్వు కలుస్తావు అనుకుంటే కలవలేదు, అయినా ఫోన్ లో మాట్లాడినావు. థ్యాంక్ యూ సత్తన్న. ఒక్కోసారి నేను ఉన్న ఊళ్ళో టవర్ పడిపోతున్నది. సిగ్నల్ పోతుందా? టవర్ పడిపోతున్నది. ఓకే ఓకే సత్తన్న. ఇక మా ఊరికి రాను మళ్ళా. ఎప్పుడు? ఇప్పుడు దసరా పండుగ. ఓకే అన్న, వస్తా. జంపి పెట్టుకుందాము. ఓకే ఓకే. పాలఫీటే దొరికిందా నీకు? ఇంకా లేదన్నా. ఉందా మీ తాడ? నేను దొరకవా అఫ్రికాలో తిరిగి. సరే అన్న, పట్టుకుంటే నేను వస్తా సాయంత్రం కల్లా. ఓకే సత్తి, థ్యాంక్ యూ. నీకు కూడా థ్యాంక్ యూ. సేమ్ టు యూ. దసరా శుభాకాంక్షలు నీకు కూడా. నీకు కూడా దసరా శుభాకాంక్షలు. మీ ఇంట్లో కూడా, మీ ఇంటి పక్కలకు అందరికి. థ్యాంక్ యూ సత్తి, థ్యాంక్ యూ. మీ ఇద్దరికి ఫోన్ ఇస్తే ఇంకొక అరగంట మాట్లాడతారు. నిజమండి, నాకు ఎంత ఇష్టం అంటే మ్యాక్సిమం 9:30కి తీన్మార్ వార్తల్లో వీళ్ళిద్దరు కాంబినేషన్ భలే ఉంటుంది. సావిత్రక్కది, సత్తన్నది. నేను చెప్తున్నది, ఎక్కడన్నా మాట్లాడుకున్నప్పుడు కూడా అలాంటి సిచ్యుయేషన్ ఒక నలుగురు కూర్చున్నప్పుడు ఫైన్ అండి. నిజంగా సత్తన్న కన్సెప్ట్. థ్యాంక్ యూ సో మచ్. చెప్తాను నేను మళ్ళీ తను వచ్చాక. నెక్స్ట్ ఇంకా మేము వెయిటింగ్ ఇంకా కొబ్బరి మట్టి కోసం. మరొకసారి మీకు దసరా శుభాకాంక్షలు. మీకోసం ఇందాక మేము అడిగినవన్నీ మీరు చేశారు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే మీకోసం బతుకమ్మ పాట కూడా ప్లే చేద్దాం అనుకుంటున్నాను అండి. ఓకేనా? మీరు తప్పకుండా ఈసారి ఫుల్ గా చూడండి. బిజీగా ఉన్నప్పుడు కొంచెం రాకుండా. మీకు ఇంకా ఏమైనా మళ్ళీ చూడాలనిపిస్తే యూట్యూబ్ లో కూడా చూడొచ్చు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. ఈ విజయదశమి మీకు ఇంకా విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది V6 తరపు నుంచి. థ్యాంక్ యూ అండి. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేశ్వరం. రైట్. ఇంకా నేను చెప్పేదేముంది, మొత్తం అంతా ఆయన చెప్పేసుకున్నారు. సూపర్ డైలాగ్తో ఎండ్ చేసేసారు. ఇది సంపుతో స్పెషల్ చిట్ చాట్. మరోసారి దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.